ఒక కొత్త మోడల్ బ్లౌజ్ ట్రై చేయడం కోసం అయితే క్యాన్వాస్ పేపర్ని తీసుకున్నాను. సో ఈ షేప్ కావాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ సెంటర్లో కరెక్ట్గా మనకి పైన రెక్టాంగిల్ కింద యూ షేప్ వచ్చేలాగా ఈ షేప్ డ్రా చేయాలనుకుంటున్నాను. దీనికోసం 1 ఇంచ్ మార్జిన్ అనేది గీసేసి 3 వైపులా చూడండి, ఓపెనింగ్ అటువైపు పెట్టాను, ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను. పై లైన్ మీద కరెక్ట్గా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్కి. సో లోపల వైపు విడ్త్ 4 ఇంచెస్ ఉందన్నమాట. నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. కింద వైపు నుంచి రౌండ్ అనేది తిరుగుతూ అలాగా నేను పెట్టుకున్న మార్కింగ్కి అలైన్ అయిపోయేలాగా ఆర్మ్ హోల్ స్కేల్ని నేను అలా ప్లేస్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ మోడల్ ట్రై చేయడం నేను కూడా ఫస్ట్ టైము. కరెక్ట్గా వస్తుంది అనుకొని ఆ విధంగా స్కేల్ని ప్లేస్ చేశాను, కానీ ఎగ్జాక్ట్ షేప్ అయితే రాలేదు. కాబట్టి మళ్ళీ కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. చూసారా, షేప్ నాకు కరెక్ట్గా కార్నర్ దగ్గర రౌండ్ షేప్ కావాలి, కింది కార్నర్ వైపు, కానీ అలా రాలేదు. సో మళ్ళీ నేను ఆర్మ్ హోల్ స్కేల్తోని పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది ఫస్ట్ కార్నర్లో డ్రా చేసుకున్నాను. అంటే మనకి కిందన పర్ఫెక్ట్గా యూ షేప్ అనేది తిరగాలి కదా, అందుకు కార్నర్లో రౌండ్ రావాలన్నమాట. ఇప్పుడు ఆ రౌండ్ షేప్ నుంచి అలా నేను పెట్టుకున్న మార్కింగ్ని కలపడానికి మళ్ళీ ఆర్మ్ హోల్ స్కేల్ని యూజ్ చేశాను. సో స్ట్రెయిట్ లైన్ అయితే కొంచెం మిస్ మ్యాచ్ అయిపోతుంది, షేప్ అవుట్ అయిపోతుంది అని చెప్పి డిజైన్ ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. చూడటానికి చాలా సింపుల్గా ఉంది డిజైన్, కానీ మార్కింగ్ చేయడానికి వచ్చేసరికి ఆ కష్టం తెలుస్తుంది. పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు. సో పర్వాలేదు, ఇంచుమించుగా ఓకే అనిపించింది. దీన్ని ఇప్పుడు కటింగ్ చేసి చూద్దాము మనం అనుకున్న షేప్ వచ్చిందో లేదో. ఫస్ట్ నేను ఒక స్క్వేర్ షేప్లో డిజైన్ చేసేద్దాం అనుకున్నాను, బట్ తర్వాత నాకు అనిపించింది స్క్వేర్ అంత బాగోదు బ్లౌజ్కి అని చెప్పి మళ్ళీ ఒక డిజైన్ అయితే అనుకున్నాను. అంతే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. సో ఇలా అయితే వచ్చింది ఫైనల్గా. ఇంచుమించు పర్వాలేదు, ఎందుకంటే లెంత్ అనేది మనం 7 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి 8 or 9 ఇంచెస్ తీసుకున్నట్టయితే నేను పర్ఫెక్ట్గా మీకు చెప్పినట్టు వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ పెట్టి చూపిస్తున్నాను షేప్ మీకు క్లియర్గా తెలియడం కోసం. ఈ బ్లౌజ్ డిజైన్ చేసి మళ్ళీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.